తర్వాత అతడు పవిత్ర చరిత్రుడు, అంటే అతనిలో పవిత్రత ఉంటుంది. అంటే ఏ విధమైన అపవిత్రత ఉండదు. అపవిత్రం అంటే తప్పు పనులన్నీ చేసేవాడిని అపవిత్రుడు అంటాం, అది ఉండదు. తర్వాత మధుర స్వభావం కలవాడు, అంటే మంచిగా అందరికీ. ఇప్పుడు నేను కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నాను, మధురంగా చెప్పటల్లా, నేను కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నాను, చెప్పేది మంచి మాటే కానీ చెప్పడం గట్టిగా చెప్తున్నాను. దీనివల్ల మీకు ఇష్టం ఉండదు, ఎందుకంటే కారంగా ఉన్నట్టుగా ఉంటుంది. అది మామూలు తెలివిగల గురువులు అయితే ఏం చేస్తారంటే స్వీట్ పెట్టినట్టుగా మీకు చక్కగా వేసి, స్వీట్ వేసి చక్కగా మూత పైన ఇది పొర ట్యాబ్లెట్కి పైన వేస్తారు కదమ్మా స్వీట్ పీలే, ఆ కోటింగ్ వేసి మీతో మాట్లాడతారు. కానీ నిజాయితీగా నిన్ను బాగు చేయాలి మాత్రం వాళ్ళు అనుకోరు. నిన్ను సంతోషపెట్టి అక్కడ ఉన్నదేదో అక్కడ పెట్టి ఆ డబ్బాలో వేసి వెళ్ళిపోమని చెప్తే మీకు సంతోషంగా ఉంటుంది. వద్దే అమ్మా నీ డబ్బులు వద్దు, నువ్వు మారడం కావాలని నేను అన్నాను అనుకో, నీకు నా డబ్బులు ఇవ్వు, నీకు సంతృప్తి కలగదు, నా మీద కోపం వస్తుంది. జరుగుతున్న విషయం అది. ఓకే రైట్. తర్వాత ధనం పోగు చేసుకోవడానికి కానీ, ఇవి చూడండి భక్తుడికి ఉండాల్సిన లక్షణం బాబు ప్రభాకర్ గారు, ధనం పోగు చేసుకోవడం కోసం కానీ పరిగ్రహణం కానీ ఎన్నడూ చేయడు. అంటే నీవు కేవలం ఆశ్రమానికి వచ్చి దీన్ని ఏదో పెట్టుకుని అడ్డం పెట్టుకుని ధనం పోగు చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినవాడు జ్ఞానం కోసం వచ్చినవాడు కాదు. తర్వాత పరిగ్రహణం, ఎవడేది ఇస్తే అది పుచ్చుకుని వెళ్ళిపోవటం. అపరిగ్రహం అనేది ఒక నియమంగా పెట్టబడింది యోగ సాధన చేసేవాడికి. అంటే ఎవరి దగ్గర ఉచితంగా ఏది తీసుకోకు. ఎందుకని? ఇప్పుడు సపోజ్ ఇవాళ మీరు 4-5 వచ్చారు మా దగ్గరికి. 4 వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేసింది, సరే గురుగారి దగ్గరికి వెళ్తున్నాం కదా అని చెప్పి 4 ఆయన అరటిపళ్ళు తెచ్చింది. తెచ్చారో లేదో నాకు తెలియదు అనుకో, సరే ఓకే తెచ్చింది. వాళ్ళ అమ్మగారు ఏం తేలా, గురువు దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలా అని ఈవిడ మేలకుండా వచ్చింది. నువ్వేమో మనకు పెడితే ఆయన పెట్టకపోతాడా అని నువ్వు వచ్చావు. ఇప్పుడు ముగ్గురు వచ్చిన వ్యక్తుల్లోనూ మార్పు ఎలా ఉందో ఆలోచించండి ఒక్కసారి, ఉదాహరణ కోసం చెప్తున్నా. సో ఈ విధంగా పరిగ్రహం అంటే వచ్చినందుకు మనం ఏదో ఒకటి పొందాలి ఇక్కడ ఆశ్రమంలో. కానీ న్యాయంగా చేయవలసింది ఏమిటి, ఆశ్రమానికి ఏదైనా చేయడానికి మనం రావాలి. ఎందుకని ఈ ఆశ్రమంలో నువ్వు ఇచ్చిన ఇంతని 10 మందికి పెట్టే పని ఈ ఆశ్రమంలో జరుగుతుంది. ఆ విధంగా నీ యొక్క పుణ్యకార్యము 10 మందికి పంచబడుతుంది, నీ పుణ్యం 10 మందికి పెడుతుంది. అర్థమైందన్నా? అంతేగాని ఆశ్రమంలో అరటిపళ్ళు లేక కాదు, నువ్వు తెచ్చి వేస్తే వచ్చిపోయి ఏంటంటే నువ్వు తెచ్చిన పళ్ళే 10 మందికి పెడతాం. అర్థమవుతుందా? అందుకని పెద్దల దగ్గరికి, గురువుల దగ్గరికి, గర్భిణీ స్త్రీల దగ్గరికి, తర్వాత బాలురు చిన్నపిల్లలు ఉన్న దగ్గరికి రిక్తహస్తాలతో వెళ్ళకూడదనే నియమం పెట్టబడింది రోగం ఉన్న వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే వాళ్ళు మామూలు జీవితానికి కొద్దిగా దూరంగా ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం పరామర్శ చేయడానికి వెళ్ళినప్పుడు ఏదైనా పండో ఫలమో వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తే, అబ్బా చూడటానికి వచ్చాడు, ఊరికే ఇట్లా వెళ్ళిపోయి కావలిచ్చుకుంటే వాడికి ఏమైనా వస్తుందమ్మా నాకు తెలియక అడుగుతా. చేతిలో యాపిల్ పండు పెట్టామనుకో, అమ్మా వీళ్ళు నా మీద చాలా జాగ్రత్తగా యాపిల్ పండు తెచ్చారని అనుకుంటారు. నిజంగా యాపిల్ పండుది ఏమైనా అవుతుందా? ఏం కాదు. కానీ అది నీ యొక్క మంచితనాన్ని తెలియపరుస్తాం, దానికోసం చెయ్యాలి. అర్థమవుతుందా? అంటే సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. పరిగ్రహణం పనికిరాదు, ఏమొస్తుందా ఎత్తుకెళ్ళిపోతాను. ఇప్పుడు మాత్రం చాలా కేసులు ఉన్నాయి అందుకని చెప్తున్నాను. ఓకే. తర్వాత ఎవరి వస్తువు గ్రహింప తలంచడు. అక్కడ పెట్టి మనం మర్చిపోయాం అనుకో, తెల్లారప్పటికి అది ఉండదు అక్కడ. ఎవరిని ఏమన్నాను వీల్లేదు, ఏమనమ్మా నేను చూడలేదు, ఏమో నాకు తెలియదు, ఏమన్నా అయ్యో అసలు నేను అటు రాలేదు గురువుగారు, వాడికి ఏం సంబంధంలా. అదే సపోజ్ మీ ఇంట్లో మీ సొంత వస్తువు అయితే అట్లా పెట్టేసి వదిలేసి వెళ్ళిపోతారా? ఆశ్రమం అనేప్పటికీ ఎందుకు బాధ్యతారాహిత్యం వస్తుంది అంటే నాది కాదు కనుక. అర్థమైందాక? ఇది ఉందా లేదా నిజం చెప్పు. రైట్. తర్వాత పరిమితంగా భోజనం చేస్తాడు, అసలు తినకుండా ఉండడు. వినండి, ఒక్క పొద్దులు ఉండటం ఇదంతా ఎవరు చెప్పటల్లా, కేవలం మనం పెట్టుకున్నటువంటి నియమం. ఆ ఒక్క పొద్దు అని పేరు చెప్పి ఇంతంత టిఫిన్లు తింటే ఉపయోగం ఏందమ్మా నాకు తెలియకడుగుతాను. ఒక్క పొద్దు అంటే ఒక పొద్దు ఎందుకు ఒక్క పొద్దు పెట్టమన్నారు? భగవంతుని గురించి నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళటానికి. ఉపవాసము అంటే ఇక్కడ దగ్గరగా పరమాత్మ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకి దగ్గరగా మనం ఉండడానికి ఉపవాసం చేయాలి. అది ఇంత అన్నం తిన్నాం అనుకో, సపోజ్ మామూలుగా రోజు తిన్నట్టుగానే, లేదా పెళ్లి పార్టీల్లోకి వెళ్ళినప్పుడు బాగా తింటాం కదా, మన ఇంట్లో అయితే 2 ముక్కలు
కోడివి, పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తే 4 ముక్కలు తిని వస్తాం. ఎందుకంటే మళ్ళీ దొరకదు మనకి మాటికి, అందుకని 4 ముక్కలు తిని వస్తూ ఉంటాం. సో ఇట్లా తిన్నప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా నిద్ర వస్తుంది. ఉపవాసం పేరుతో అంత తింటే పడుకోవడమే సరిపోతుంది. అందుకని కడుపు కాలిస్తే కాసేపు అటువైపు భగవంతుడి వైపుకి వెళ్తాడని పెట్టమన్నారు. రెండో అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి ఉపవాసంలో అంటే, నువ్వు ఆహారం తక్కువ తీసుకోవడం వలన రోజు నువ్వు తొక్కే తొక్కుడు ఇక్కడికి వేస్తోంది, ఇక్కడికి చేరుతోంది. ఇలాగ ఇంతంత వాయిల్ కలిపి ఇక్కడ కుమ్మితే ఇక్కడ ఆయన ఆడిచ్చలేక చచ్చిపోతున్నాడు పరమాత్మ. ఒక్కొక్కడికి ఇంతంత బొర్ర, అర్థమైందా? ఇది తిని ఆడించలేక చచ్చిపోతున్నాడు ఆయన. అందుకని ఆయనకు 1 రోజు రెస్ట్ ఇద్దామని. కాస్త అమ్మయ్య ఇవాళ నాకు హాఫ్ డే డ్యూటీ చేసినట్టుగా ఉందని సంతోషపడతాడు. దానికోసం పెట్టమన్నారు. దానివల్ల నీకు ఆరోగ్యం బాగుంటుంది. ఇన్ని రకాలుగా ఆలోచన చేశాక ఉపవాసం చెప్పారు. మనం ఏం చేస్తున్నాం, ఉపవాసం పేరు పెట్టుకుని ఒక అరడని అరటిపళ్ళు, పెద్ద లోటాడు పాలు, తర్వాత ఇంత ఉప్మా, సన్నరవ ఉప్మా. ఇది మన ఏకపోద్దు. ఓకేనా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దీనిలో ఉన్న విషయం డైరెక్ట్గా పెడితే ఎవరికి అర్థం కాదు. మనం ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో తెలుసుకుంటే మనం ఎక్కడ పొరపాటు పడుతున్నామో తెలియాలి నాన్న. అందుకోసం చెప్తున్నా, అంతే. మనం ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో అది తెలుసుకుందాం, తెలుసుకుని సరిదిద్దడానికి ప్రయత్నం చేద్దాం దానికోసం. ఓకేనా? సరే. తర్వాత పరిమితంగా భోజనం చేస్తాడు. అసలు భోజనం చేయకుండా ఉండకూడదు నాన్న, తప్పది. ఉపవాసం అనేది తప్పు. కటిక ఉపవాసం చేయడానికి వీల్లేదు. మితమైన ఆహారం తినడం, మితమైన నిద్రపో. భగవద్గీతలో చాలా చాలా క్లియర్గా చెప్పబడుతుంది. మితమైన ఆహారము, మితమైన నిద్ర. అసలు తినకుండా ఉండద్దు, అసలు నిద్రపోకుండా ఉండద్దు. తప్పు. ఎందుకని, ఈ శరీరం అనేటువంటి దానికి ఈ యంత్రం, ఈ యంత్రానికి కొన్ని నిబంధనలు, కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇది 24 గంటలు ఆడిస్తే ఈ మిషన్ పనిచేయదు. మామూలు మిషన్ అయినా అంతే కదమ్మా. నువ్వు మిక్సీ ఉంది, సపోజు 5 నిమిషాలు కొట్టాక నువ్వు ఆపితే అది వేడెక్కకుండా ఉంటుంది. బాగా గట్టి కొడదామని చెప్పి 1/2 గంట వరుస కొట్టామనుకో, లోపల మోటార్ కాలిపోతుంది. అవునా? అంటే మీ అందరికీ తెలియడం కోసం మిక్సీ ఉదాహరణ చెప్పా. ఎందుకంటే మనం చేతులు రుబ్బడం అనేది మానేసి ఎన్నో కొన్ని సంవత్సరాలు అయిపోయింది. తర్వాత అన్నీ కొట్టామనుకో. అలాగే ఇప్పుడు దీన్ని విపరీతంగా వాడితే ఏమవుతుంది, అది వేస్ట్ అయిపోతుంది. అందుకని ప్రతివాడికి ఏమిటి ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్, తిన్నది అరగదు అని వాళ్ళని తినడం మానం. ఇది మామూలే. సో ఇవి పనికిరావు. మేము చెప్పేది అది. భగవద్గీతలో చెప్పిన మాటలు తల్లి, మా సొంతం కావివి. పరిమితంగా తినండి, పరిమితంగా నిద్రపోండి, మానేసి ఉండద్దు. భగవంతుని తెలుసుకోవాలనుకుంటే, లేక నువ్వు ఈ ప్రపంచంలో ఆరోగ్యంగా జీవించాలనుకుంటే ఈ విధంగా ఉండాలి. లేదు వారానికి ఒకసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తానండి, మా ఆయన అడ్డదిడ్డంగా సంపాదిస్తూ ఉంటాడు, ఆ సొమ్మంతా ఏం కావాలి డాక్టర్ గారు పెడతానంటే వెళ్ళు, నో ప్రాబ్లం. అర్థమైందా? అది. తర్వాత శాంతంగా ఉంటాడు. ఎందుకని, నాకు ఎవరితోనూ ద్వేషం లేదు, ఎవరితోనూ ఇది లేదు, నేను శాంతంగానే ఉంటాను.